35% అంటే మనకు 3.5 లక్షలు సబ్సిడీ వస్తుంది. 6.5 లక్షలకు నేను ఈఎంఐ కట్టుకోవాలి. ఓకే. ఒకవేళ మనకు పెద్దగా కోట్లు లక్షల లాభాలు అవసరం లేకుండా మనం బతకనికి వస్తుందాలన్న ఉద్దేశంతో నేను పిఎంఈజీపీ లోన్ తెలిసింది నాకు అదే టైంలో. ఏదో చెప్పి వచ్చి చూసినాం పోయినామని కాకుండా మనం ఇక్కడ చెక్ చేసుకొని మనకు నమ్మకం వస్తే తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. ఫస్ట్ కెనరా బ్యాంక్ మేనేజర్ గారి సహకారంతో నాకు ఈ లోన్ వచ్చింది. సిబి న్యూస్ నరేష్ అని చెప్పిండు, లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇట్లా అని చెప్పి ఇక్కడికి వచ్చినాక ఇట్లుందని కాదు, మనం దగ్గర వచ్చి చూసుకొని మనకు నష్టనే తీసుకోవాలి. వాళ్ళు కూడా ఏం బలవంతం పెట్టారు. రేట్ల విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ బన్నీ? రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో ఉన్నామండి. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే చాలా మంది రైతులు అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇక్కడైతే లోడ్ దిగిందండి. ఎన్ని గేదెలు దిగాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇక్కడ. అన్న నమస్తేనా? నమస్తే. ఒక్కసారి మీ పేరు, లొకేషన్ ఒకసారి చెప్పరా? రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు అర్జున్, ఎల్లకొండ విలేజ్, నౌపేట్ మండల్, వికారాబాద్ డిస్టిక్. నేను సోమవారం ఇక్కడికి వచ్చిన. అయితే వాస్తవానికి మదర్ డైరీ ఫామ్ గురించి సిబి న్యూస్ ఛానల్ ద్వారా ఎక్కువ వీడియోలు చూసిన. ఒకసారి చూద్దామని వచ్చిన. అయితే ఇక్కడికి వచ్చినాక వీడియోలు ఏం చూసినా ఇక్కడ వాస్తవం అనిపించింది. ఇక 2 బళ్ళు తీసుకుని వచ్చిన. అయితే వాస్తవం నాకు పిఎంఈజీపీ లోన్ వచ్చింది కెనరా బ్యాంక్ వారి సహకారంతో. ఆ లోన్ ద్వారా నేను ఇప్పుడు 2 బళ్ళు తీసుకున్నాను. ఓకే. పిఎంఈజీపీ లోను ప్రాసెస్ ఎట్లా జరిగిందన్న, మీకు ఎన్ని రోజులు టైం పట్టింది? ప్రాసెస్ అంటే అన్న ఫస్ట్ మనము మేనేజర్ దగ్గరికి పోవాలి. ఓకే. మన దగ్గర ఉన్న బ్రాంచ్లో ఉన్న మేనేజర్ దగ్గరికి పోయి ఆయన కన్సల్ట్ అయ్యి సార్ ఇట్లా నేను లోన్ పెట్టుకుందాం అనుకుంటున్నా, మరి నాకు అర్హత ఉందా, ఇస్తారా అయ్యారా అని అయితే వాళ్ళు మనకు చెప్తారు. ఫస్ట్ సిబిల్ ఉండాలి. సిబిల్ ఉండి మన బ్యాంక్లో మన ఖాతా మంచిగా ఉండాలి. ఇక తర్వాత వీళ్ళు చెప్పినాక మేనేజర్ ఓకే అంటేనే లోన్ అవుతుంది. ఓకే. మేనేజర్ గారు లోను చేయాలనే ఉద్దేశం లేకపోతే మాత్రం లోన్ కాదు. ఖచ్చితంగా మేనేజర్ సహకారం ఉండాలి. ఆయన ఓకే అంటేనే ముందలుకోవాలి, లేకుండా అనవసరంగా పోయి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఇక ఆయన చెప్పినాక నేను పోయాడు మన కలెక్టర్స్లో డిఎస్ఎఫ్లో చేయించిన. ప్రాసెస్ చేయించినాక తర్వాత వీళ్ళు మనకు అది సీఏతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ అంతా పర్ఫెక్ట్ ఉంటే తొందరగా అయిపోతుంది. నాకు 3 నెలలు టైం పట్టింది.